హాయ్ రెడీ యువర్ ఛానల్. ఈరోజు దీన్ని చూస్తే చాలా భయం వేస్తుంది. ఈరోజు చేపల పులుసు మా ఇంట్లో తయారీ విధానం చెప్తాను. క్లీన్ చేసుకుని చేపల్లో కారం, ఉప్పు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఊరబెట్టేసుకోవాలి. గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఇలా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. టమాటాలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డ, అల్లం పేస్ట్ చేసేసుకుంటాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పసుపు కొద్దిగా. ఆల్రెడీ మనం చేపల్లో ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా, పులుసులో సరిపడు ఉప్పు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతా పైన వచ్చేసింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంతో ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్. మనం ఆల్రెడీ చేపల్లో కారం వేసుకున్నాం కదా, కొద్దిగా రుచికి సరిపడి కారం ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా కలిపేసి రసాన్ని వడగట్టుకుందాం. ఈ చేప కళ చూడండి, నన్ను తినేస్తారా అని చూస్తున్నట్టుంది. నాకైతే భయం. నేనైతే చేపల కూర తినను, బట్ మా ఆయన తెస్తే మాత్రం చేసి పెడతాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసేసుకుందాం. ఇలా చింతపండు పులుసు బాగా ఉడకాలి. ఉడికితే కానీ ఆ ఫ్లేవర్ రాదు. కొద్దిసేపు గ్యాప్ తీసుకున్నాం ఇది ఉడికే లోపల. ఇలా పులుసు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు చేపలు వేసేద్దాం. తలకాయ చేపలు వేసేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఇలా చేపల పులుసు చిక్కగా ఉడికిపోయినాక మెంతులు ఆల్రెడీ వేయించేసుకొని పొడి కొట్టేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొట్టలేదు లేండి, చాలా రోజులు అయింది నేను కొట్టి. అంటే మా ఆయన చేపలు తెస్తుంటారని నేను కొట్టి పెట్టేసాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఏం కాదు. చేపల పులుసు